वैशिष्ट्यं नत्वा कृतकृत्यास्तु तन्नमामि गजाननम् चरणं करवाणि सर्वदमिते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृतैः कटाक्षपातैः कुरु मां भक्तार्थसार्थवाहम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं यदविद्याविलाकेन भूतभौतिकतयः तन्नौ परमात्मानं सच्चिदानन्दविग्रहम् शङ्करं शङ्कराचार्यं केशवं नागरं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवि नारायणे नमोऽस्तुते। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। परम पूज्य जगद्गुरु శ్రీ 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 గంగా విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆజ్ఞ మేరకు మీతో కలిసి 45 రోజులు ఈ మరణ కార్యక్రమం చేసుకునే అవకాశం వచ్చింది. శ్రీవారి సంకల్పం అమోఘం. ఎవరు నవరాత్రాలు ఇంటి దగ్గర అందరికీ పనులు ఉన్నాయి, కానీ వారి సంకల్పం వల్ల చేత నిర్విఘ్నంగా వర్షం ఇబ్బంది లేకుండా వాతావరణానికి అనుకూలించి ఈ కార్యక్రమం సక్రమంగా మనం జరుపుకునే దానికి అవకాశం వచ్చింది. పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైన అనుగ్రహం మనం పొందడానికి సూత సంహిత అనే గ్రంథం మనకి ఆధారంగా నిలుస్తుంది. ముందే మనం చేసినట్టుగా వేదవ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు రాశారు. ఆ అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణం చాలా అత్యద్భుతమైన గ్రంథం. దాంట్లో ద్వితీయ సంహిత సూత సంహిత. ఈ సూత సంహితలో 6000 శ్లోకాలు ఉన్నాయని చెప్పాను. మనం మహా ఉంటే ఒక 60-70 శ్లోకాలు మనం చూశాను. తర్వాత అంతా మన వివాదంతో చెప్పి అంత పెద్ద గ్రంథం, కానీ దాని సారాన్ని అందరినీ మనం సంగ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఈ పరమ జగత్తంతటికి కూడా ప్రధాన కారణం పరమ కారణమైన వాడు పరమశివుడే. ఆ శివుని యొక్క విలాసం చేతనే ఈ జగత్తంతా ఏర్పడింది. శివానుగ్రహం చేతనే మనకి ముక్తి కలుగుతుంది. ఆ శివుడు సర్వజాతానికి పంచప్రభమూర్తులుగా ఉన్నాడు అనే విషయం నేను అనుకున్నాం. అదే శివుడు దక్షిణామూర్తి రూపంలో మనకి ముక్తి ప్రదాత అవుతారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఆ శివ భక్తి లేదా శివుడి యొక్క అనుగ్రహం మనం పొందడానికి మనం ఏం చెయ్యాలి అనే విషయం ఒక అధ్యాయంలో ఉంది. అదొకటి శివుడి ఆజ్ఞ, శివుడి యొక్క ఏం ప్రీతికరమైన విషయాలు ఉంటాయి, ఏం పనులు మనం చేస్తే శివుడికి ఆనందం కలుగుతుంది, శివానుగ్రహం మనం పొందడానికి మార్గాలు ఏమిటి అనేది ఒక అధ్యాయం. దాని తర్వాత ఆత్మజ్ఞాన ఉపాయం, ఆత్మజ్ఞానం చేతనే మోక్షం వస్తుంది అని నిన్న కూడా మనం సూచనగా అనుకున్నాం. జ్ఞానాదేవుడు కర్మ జ్ఞానకర్మ సముచ్చయం ఇవేవి సరిపోవు. కేవలం కర్మల వల్ల మోక్షం రాదు. అది ఒకవేళ వస్తే అది అనిత్యం అయిపోతుంది, కానీ జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది అనే మాట మనం అనుకున్నాం. జ్ఞానం అంటే ఏదో లౌకికమైన విషయాలు మనకు తెలియడం, మన సైన్స్ ఇంజనీరింగ్ లో బాగా ప్రవేశం ఉంది అంటే ఇది కాదు జ్ఞానం అంటే. ఈ విద్య విముక్త అయిన బ్రహ్మజ్ఞానమే జ్ఞానం. దాన్ని విద్య అంటారు. తక్కువన్నీ కళలు లేకపోతే మనకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పినటువంటి విజ్ఞానం. అంతే తప్ప బ్రహ్మజ్ఞానంలో పొందిన వాళ్ళకే దృష్టి కలుగుతుంది. ఎందువల్ల అదే అవిద్యని పోగొడుతుంది. తక్కువదంతా అవిద్యలో ఒక భాగం, అజ్ఞానంలో ఒక భాగం. శాస్త్రేషు ప్రక్రియాభేదై అవిద్యోపవర్ణ్యతే అని కూడా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంది. రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏ విషయాన్ని తక్కువ చేయడం మనం, కానీ ప్రపంచం వ్యవహారం నడవడానికి ఉపయోగపడేవి కొన్ని. దీంట్లోంచి బయటపడి ఈ ప్రపంచంలోంచి మనం సంసార బంధంలోంచి బయటపడడానికి తగిన విద్య లేదు. దీంట్లో ఉండి జీవయాత్ర సాగిస్తూ లౌకికమైన భోగాలు అనుభవిస్తూ ఇంకా ఉత్తమమైనటువంటి వ్యాపారాలు అభివృద్ధిలో ఉండడం, విద్యల బాగా చదువుకోవడం, రకరకాలైనటువంటి సౌకర్యాలు పొందడం, ఇదంతా ఒక భౌతిక దృష్టి. అది కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిలో ఆధ్యాత్మిక జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. అది వైరాగ్యంతో ఉండిపోయి ఉంటుంది. దీనిలో బాగా ఎఫిషియన్సీ కావాలి, సమర్థత ఉంటే ఎదుటి ఉంది కదా. ఈ సమర్థత అన్నిటినీ నివారించుకోవడానికి ఉండాలి. బయట విషయాల్లో మనస్సు తెగిలిపోకుండా మనస్సును ఏకాగ్రంగా అట్టేపెట్టుకుని ఆత్మ అభిముఖంగా ఆత్మని చింతన చేస్తూ పరమేశ్వర ధ్యానం చేస్తూ ఉండడానికి తగిన సామర్థ్యం అది భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే మాటల్లో ఉంటాయి. ఈ గ్రంథం ఇవాళ మనకి ముగించాలి కాబట్టి
అక్కడక్కడ ఉండేటువంటి భాగాలన్నింటినీ కలిగి చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే దీనికి ఉపక్రమ ఉపసంహారాలు తెలియదు. ఎక్కడ మొదలు పెట్టాం, ఏం చెప్పదలుచుకుంది ఈ గ్రంథం, అసలు ఈ గ్రంథంలో మనకి చెప్పదలిచిన సందేశం ఏమిటి అనే విషయం మన మనసుకు రావాలి. మొట్టమొదట్లో పరమశివుడే చాలా గొప్ప దైవం, శివభక్తి వల్లే లోకానికి అందరికీ మేలు జరుగుతుంది అనే మాట మొదలుపెట్టారు. ఆ శివుడి అంటే పార్వతీ పతికేని పరమశివుడు కాదు, పరబ్రహ్మ స్వరూపమైనది పరమాత్మ. ఆయనకి నామరూపాలు లేవు. శుద్ధమైన జ్ఞానము, సత్యము, సుఖము స్వరూపంగా కలిగిన పరమాత్మ. ఆ పరమాత్మకి మీరు శివుడిని పేరు పెట్టినా విష్ణువుని పేరు పెట్టినా మాకు తేడా లేదు అనే మాట ముందే రాశాను. మధ్యలో దీనిలో కూడా నారాయణ భక్తులైనటువంటి సత్యసంధుడు అనేటువంటి ఒక ఆయన కథ రాశారు జ్యోతిషంలో. ఆయన ఎంతసేపు విష్ణుమూర్తి నారాయణ నారాయణనే అంటాడు. ఈ గ్రంథం అంతా శివభక్తి పొమ్మడు. దీంట్లో ఆయన్ని చెప్పి ఆయనకు గుర్తు వచ్చింది కానీ అంటే మనకి హరిహర అద్వైతమే తప్ప శివ విష్ణు భేదం లేదు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మనం శివుడు అన్నా విష్ణువు అన్నా మన అందరికీ గౌరవమే. శివుడు అంటే గొప్ప, విష్ణువు అంటే తక్కువ అనే భావం మాకు లేనే లేదు. దానికి ఇప్పుడు కథ చెప్తూ ఉండేవారు. ఒక అగ్రహారంలో శైవులందరూ ఓ వీధిలోను, వైష్ణుభక్తులందరూ ఓ వీధిలోనూ ఉండేవారు. ఒక ఆయన కూడా వచ్చారు, ఈ పేరు అడిగారు. ఇది మీరు జాగ్రత్త పెట్టారు, అయినా నీ పేరు జాగ్రత్తగా చెప్తే అక్కడ గౌరవం దక్కుతుంది, లేకపోతే నీకు గౌరవం దక్కదు. వీరంతా విష్ణు భక్తులు, కానీ దానికి దగ్గర పేరు చెప్పుకో. అక్కడ శివభక్తులు వారి దగ్గర పేరు పెట్టుకో. అలాగే నుండి నాకు బాగా తెలిసాను. నీ పేరు ఏంటంటే బంగాయి ఉండేయాలి. శివుడు వీళ్ళు వీరభద్రయ్య అంటే వీరభద్రయ్య చేయండి. వీరభద్రయ్య అంటే అబ్బు మాకు వీరభద్ర స్వామి మాకు కోలేమో అని వాళ్ళందరూ గౌరవించి ఈ వీధిలోకి వచ్చింది. నీ పేరు ఏంటంటే భద్రయ్య అంటే రామభద్రయ్య అండి. ఈ రామభద్రయ్య వీరభద్రయ్య ఒకటే, ఒక మనిషే. కానీ ఆయన తేడా లేదు, రెండో ఒకటే. అందరి దగ్గర గౌరవం పొందాలి. నాకు విష్ణువన్నా శివుడన్నా ఒకటే అనేటువంటి భావంలోనే ఉన్నాడు. అలాగే చాలా రకాలైనటువంటి చమత్కారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. రామేశ్వర పదం మనం వింటాం కదా. రామేశ్వర పదానికి అర్థం ఏంటి అని అంటే రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసినటువంటి రామేశ్వర దేవస్థానం రామేశ్వరం. అంటే రామచంద్రమూర్తి శివుడిని ప్రతిష్ఠ చేసి, శివుడు పూజ చేసి, అభిషేకం చేసి శివుడిని పూజించారు అని మాట ఉంది కదా. అంటే రాముడికి ఈశ్వరుడు శివుడు అని అంటే భక్తులు విష్ణుభక్తులు అందరూ అయ్యో మా స్వామి ఆ శివుడికి కైంకర్యం చేశారంటే అని కొంచెం పిల్లలు చూస్తారు. అంటే అలా కాకుండా రామేశ్వర శబ్దానికి అర్థం ఏంటి అంటే రాముడు ఈశ్వరుడుగా గలవాడు, అంటే రాముడిని సేవించేవాడు. కాశ్మీరంలో పరమశివుడు తారకంలో చెప్తాడు తప్ప విశ్వేశ్వర ఆయన పంచాక్షరి చెప్పడు. ఆయన విశ్వేశ్వరుడే అవ్వచ్చు, ఆయన మహాశివుడే అవ్వచ్చు, ఆయన చెప్పేది మాత్రం రామనామం అదే చెప్తాడు. అంటే మనకి తేడా లేదు, ఆయన కూడా తేడా లేదు. రామేశ్వర శబ్దానికి రాముడుకి ఈశ్వరుడు అని ఒక అర్థం, రాముడే ఈశ్వరుడుగా గలవాడు అని మరొక అర్థం. రాముడే ఈశ్వరుడుగా గలవాడు అని మరొక అర్థం, రాముడికి ఈశ్వరుడు అని మరొక అర్థం ఉంది. మనం ఏం చెప్తాము అంటే రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు. సంస్కృతంలో సమాసాలు ఉంటాయి. రామస్థ ఈశ్వర అంటే రాముడికి ఈశ్వరుడు, షష్ఠీ పురుషుల వాసం. రాముడు ఈశ్వరుడుగా గలవాడు అంటే బహుదీ సమాసం. అవి రెండు కాదు. రామస్థానాన్ని ఈశ్వర అంటే రాముడు ఈశ్వరుడు ఒకటే, ఆయనే రాముడు, ఆయనే ఈశ్వరుడు. వ్యవధానిక మాత్రం చెప్తాము. ఇదే హరిహరాభేదం చెప్పుకోవడం నాకు అభిప్రాయం. దానిలో మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్న మాట కూడా నేను అనుకోవాలి. శివుడిగా పరమాత్మ నుంచి జగత్తంతా పుట్టింది, ఆకాశాది క్రమంలో ఈ జగత్తంతా ఏర్పడింది అనే మాట మనం మొన్న చెప్పుకున్నాం. ఈ సృష్టి మొత్తం ఎప్పుడు ఆకాశం ఉంటుంది, దానిలోంచి వాయువు, దానిలోంచి అగ్ని, దానిలోంచి జలం, దానిలోంచి పృథివీ, ఈ రకంగా అన్ని పుట్టేది అనేటువంటి మాటని మనం చెప్పుకున్నాం. ప్రస్తుతం మనకు కావాల్సింది ఏంటి అంటే ఆ శివభక్తి కోసం మనం ఏం చేయాలి అని అంటే సత్కర్మ ఆచరణ చేయాలి, మంచి కళాచారాన్ని పాటించుకోవాలి, మన పరిపూర్ణమైనటువంటి యమనియమాలకి అలవాటు పడాలి, అహింస సత్యము అస్తేయము అనే భావాలన్నింటినీ అలవాటు చేసుకోవాలి. ఈ మాటలన్నీ మనం అనుకున్నాం. అంచేత అష్టాంగ యోగము అనేటువంటి వాటిలో మనం యమాల గురించి నేను అనుకున్నాం. నియమాలు, సత్యము, సంతోషము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఆ యోగంలో
దాన్ని తగ్గించి చెప్పాలి అంటే ఏమిటి అని అంటే పతంజలి యోగ దర్శనంలో క్రియాయోగం అనేటువంటి ఒక మాట రాశారు. ఇప్పుడు మనకి పాపులర్ గా క్రియాయోగం ఉంది, కానీ ఈ పద్ధతి యోగ దర్శనంలో చెప్పిన క్రియాయోగం అంటే తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర భక్తులు, ఈ మూడింటి కలిపి క్రియాయోగము అని పిలుస్తాము. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అంటే తపస్సు చేయాలి, వేదాధ్యయనము మొదలైనటువంటి అధ్యాపకులు పఠనం చేస్తూ ఉండాలి, ఈశ్వర భక్తులు ఉండాలి. ఇన్ని కష్టం అండి మాకు, ఏదో ఒకటి చెప్పండి అని అడిగారు. అడిగితే ఆ యోగ దర్శనంలోనే పతంజలి మహర్షి ఈశ్వర ప్రణిధాన మరో ఈ తపస్సులో మీరు చేయలేరు, ఆ వేదాలతో మీరు పోలేరు, శివభక్తి చేసుకోండి, ఈశ్వర ప్రణిధానం చేసుకోండి, పరమేశ్వర ధ్యానం చేయండి, తద్వారా మీరు కృతార్థులు అవుతారు అనేటువంటి మాట కూడా యోగ దర్శనంలో పతంజలి మహర్షి మనకు చెప్పారు. అంచేత మానవుడు స్వామి అంటే ప్రధానంగా దైవ భక్తి ఉండాలి. దాంతో పాటు దైవాన్ని మనకి చూపించినటువంటి గురువుల పట్ల భక్తి ఉండాలి. ఈ రెండింటికి ఆధారభూతమైన వేదమందు ప్రామాణ్య బుద్ధి ఉండాలి. వేదం ప్రమాణము అని నమ్మాలి, పాపం అంటే భయం ఉండాలి, దేవతలంటే భక్తి ఉండాలి. దేవ ఆచార్య ద్విజాదిష్టి మనులే తారకీయ నితాంతం విద్యాం శుద్ధాం కమలజలైతే సత్వరంగేహు పట్యం అని ఒక శ్లోకం రాశారు స్వామిలో. దాంట్లో మనకి అంతఃకరణం శుద్ధం కావాలి, మన మనస్సు బాగా శుద్ధంగా పరిశుద్ధంగా ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి జ్ఞానం కావాలి. దానికోసం ఇవన్నీ కావాల్సి వస్తుంది అనేటువంటిది భూమిక. ఈ రకంగా మన మానవ జీవితం పొందడమే అదృష్టం, దాంట్లో మహాపురుషులను సేవించుకోవడం మరొక అదృష్టం. మనకి జ్ఞానం కలగాలి, ఇక్కడికైనా ఇవాళ కాకపోతే ప్రతి జన్మల మీద మోక్షం పొందాలి, దాని మార్గంలో ప్రయాణం చేయాలి అనేటువంటి మాట మనం సాధించుకోవాలి. దానికి దూరంగా వెళ్తే కష్టం, ఈ దారిలో ఉండి వాటితో రేపు వెళ్తాం. కానీ ఈ దారి కాకుండా పక్కదారి పెడితే మనం బాగా వెళ్ళవలసిన చోటికి ఇంకా దూరం వెళ్ళిపోతాం. అలా కాకుండా మానవ జన్మకు వచ్చేకుంటే దగ్గరలో ఉన్నాం. పురుషార్థ సాధనానికి మానవ జన్మ చాలా ప్రయోజనకారి. అలాంటి మానవ జన్మని సార్థకం చేసుకోవాలి, దానికోసం మనం ఎదురుకు వెళ్ళాలి అనేటువంటిది నేపథ్యం. దాని గురించి ముక్తికి ఉపాయాలు ఏంటి, మానవుడు ఏం సంతోషిస్తాడు, ఏ రకంగా చేయాలి, ఈ రకమైన మాటలన్నీ ఉన్నాయి దాంట్లో మనం ప్రధానంగా ఇవాళ ఏం చేసుకుంటామంటే శివుడు ఏ రకంగా చెప్తే సంతోషిస్తాడు అనేటువంటి మాట ఒకటి. అదొకటి ఆత్మజ్ఞాన ఉపాయాలు ఏమిటి అనేది ఒకటి. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే శివుడికి ప్రీతి కలిగే విషయాలు ఏమిటి ముందు చూసి, తర్వాత ఆత్మజ్ఞాన విధానాలు చూసుకుని, తర్వాత కొంచెం బలమైన సబ్జెక్టులోకి మనం వెళ్ళాం. కాస్త చివరికైనా కాస్త బలమైన విషయం చెప్పకపోతే మరి మీ చిన్న చిన్న కబులు ఎక్కువ సమస్యంగా కాస్త పరిస్థితుల్లోకి మనం వెళ్దాం. శ్రీ ఓంభ్యో నమః. సూత ఉవాచ అథాత సంప్రవక్ష్యామి శివప్రీతికరం ముదా శ్రద్ధగా సహ విక్రయంగా శృత అతీవ శోభనం అని ఒక మాట. మీరు ఇక్కడి నుంచి నేను శివప్రీతికరమైన మాటలు చెప్తాను. ఇక్కడి నుంచి అంటే ఇంకా ముందు ఏం చెప్పారు అనే దానికి భస్మ వైభవం చెప్పారు, రుద్రాక్ష వైభవం చెప్పారు. ఈ వెనక గ్రంథాల్లో భస్మధారణం, త్రిపుండ్రధారణం దానికి గొప్పతనం ఏంటి, రుద్రాక్షలు ధరిస్తే వచ్చేటువంటి లాభం ఏమిటి, శివప్రీతికరమైన విషయాలు తెలిసి ఉండాలి కనుక ఆ విషయాన్ని నేను చక్కగా చెప్తాను విను అని మాట. ఇది మనకి అలవాట్లోనూ ఉంటుంది, చేయగలిగింది, ఉపయోగపడేది. ఇప్పుడు రెండు పనులు ఉంటాయండి మన కార్యక్రమాల్లో. చాలా గొప్ప పని ఉంటుంది, మనం చేయడం చేత కాదు, అలాంటి తెలుసు నింపగలిగిందండి. లేదు మనం తెలుసుకోక చేయగలిగే పని ఉంటుంది, అది ఎందుకు మనకు ఉపయోగపడదు, అలాంటి పని ఉపయోగపడదు. కనుక ఇష్ట సాధనగా ఉండాలి, అలాంటి మనకి మంచి పని ఉండాలి, మనం చేయగలిగేది ఉండాలి, ఆ చేసిన దానివల్ల మనకి లాభం చేకూరేది ఉండాలి. అలా ఉన్నప్పుడు దాన్ని తెలుసుకుంటే ఉపయోగం. అంతేకాని మనకి ఏదో పెద్ద పెద్ద మొదలెత్తి దానివల్ల ఏం లాభం అంటే ఏం లేదండి, ఎందుకు చేయడం. శాస్త్రాల్లో చెప్తారు, కృతి సాధక జ్ఞానం, ఇష్ట సాధనక జ్ఞానం, బలమైన నిష్ట అన్నపుణ్యత్వ జ్ఞానం అని చెప్తారు. మన ఉదాహరణ మనకి ఏంటంటే డబ్బలో ఎన్నో పోస్ట్ తాగేది అంటే ఎవరైనా బట్టి వాళ్ళు తాగేచ్చు, కాపీ దగ్గరికి తాగడానికి తాగడం పెద్ద కష్టం కాదు, చేతకాని పని కాదు. కానీ
ప్రాణాలు పోతాయని భయం ఎవరు చేయదు. అంటే అది చెయ్యగలిగిన పనైనా చెయ్యరు. రెండోది చంద్రాకరణం అధిష్ట సాధనం అని. చంద్రుడిని తెచ్చుకుని మా ఇంట్లోనే పెట్టుకుంటే ఏసీ ఖర్చు ఉండదు, లైట్ కలిసి ఖర్చు ఉండదు, హాయిగా చల్లగా ఉంటుంది, అన్నీ బాగానే. కానీ అది మన వల్ల ఏ పని కాదు. అంటే అలాంటి దాన్ని కూడా మనం చేయాలి. మనం చేయగలిగింది ఉండాలి, చేస్తే లాభం వచ్చేది ఉండాలి. ఈ రెండు తోటి పాటు భగవద్ అధిష్టానంలో చెప్పినటువంటి కూడా ఉండాలి. అంటే దీన్ని చేస్తే నాకు ఎటువంటి నష్టము రాదు. మనం వైద్యం మందులు వాడేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేదు ముందు, అది అదో పద్ధతి మనకి అట్రాక్షన్. దీనివల్ల రకరకాలైనటువంటి అనుబంధ రోగాలు మళ్ళీ రావు. తగ్గితే తగ్గుతుంది, తగ్గకపోతే నీకు లేదు. కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు అంటే ఒక మచ్చ పడాలి, చేయగలిగి ఉండాలి. ఆయుర్వేద వైద్యం చేసుకోండి అంటే ఆ వచ్చి మేము చేయలేమండి అని ఎవరు ఉన్నారు కొంతమంది. మందు పంచితే కానీ మనం అలా ఉందండి, ఆ నియమాలు కట్టుబడి మేము చేయలేం అని ఎవరు ఉంటారు. తేలి ఇంకా ఉంటుంది కానీ వాళ్ళు తగ్గుతుంది నమ్మకం లేదండి అంటాడు కొంతమంది. అంటే రకరకాల వార్తలు. అంచేత ఈ విషయాలు తెలుసుకునేటప్పుడు పురాణంలో ఉండేవి మనం ఏం చేయగలం, ఏం చేస్తే పరమాత్మ సంతోషిస్తాడు, ఆ శివానుగ్రహం మాకు ఎలా వస్తుంది అనే దాని గురించి చెప్తున్నారు. దీని గురించి శివప్రీతికరమైన వాక్యాలు చెప్తాను. కానీ దీనిలో గొప్ప మాట ఏంటంటే శ్రద్ధగా సహా శివత. శ్రద్ధతో వినండి, శ్రద్ధతో వినాలి. ఆ శ్రద్ధ గురించి ఒక అది చెప్తాను నేను. మళ్ళీ మా భాగ్యం ఒక విడిపోయింది కదా, సత్యంగా ఒక అది చెప్తే కానీ నన్ను ఇక్కడి నుంచి రివ్యూ చేయదు. అంచేత పురాణంలో శ్రద్ధ గురించి ఒక అది ఉంది, అది మనం చూద్దాం. కారణం జీవ బ్రహ్మైక్య విజ్ఞానం విశుద్ధం వేద సంభవం సర్వం బ్రహ్మైక్య విజ్ఞానం ఎత్త వేదాంతవాక్యజం సాంబమూర్తి సరస్య అస్య శివస్య ధ్యాన ఆస్తికాః నృత్యమానస్య దేవస్య ధ్యానం ఎత్త ద్విజోత్తమాః శివశంకర దుర్గాదిశబ్దాభ్యాసస్య సాధవం శివభక్తిశ్చ విప్రేంద్రాః గురుభక్తిస్తథైవ చ అని మాటలు రాశారు. లింగే శివార్చనం నిత్యం వేదోక్తేనైవ వర్త్మన వారాణస్యాదికే స్థానే వ్యాఖ్యాకరణ మానధ. ఇది శ్లోక. అన్ని శ్లోకాలు చూసుకుంటే తెలియని కష్టం కాబట్టి నేను అర్థం చెప్పుకుందామని. వేదోక్తమైన కర్మల యందు నిష్ట కలిగి ఉండాలి. దాంట్లో 91 పాయింట్గా ఒక పాయింట్ చెప్తుంది, ఒక పాయింట్ తరపున మనం చెప్పుకుంటూ ఉంటే వేదంలో చెప్పిన అత్యద్భుతమైన విషయం ఏమిటి అంటే జీవ బ్రహ్మైక్యం. జీవుడు వేరు, బ్రహ్మ వేరు కాదు, జీవుడు బ్రహ్మము ఒకటే అనేటువంటి విషయం మనస్సును పూర్తిగా మానాలి. అక్కడ శాస్త్రాంశాలు చాలా ఉంటాయి. జీవుడు అంటే ఏదో కొద్దిగా తెలిసిన చైతన్యం, బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన సర్వజ్ఞుడే చైతన్యం. ఆయన ఇంకా ఒకటిగా అయిపోతారు, అది ప్రశ్న. బ్రహ్మ అంటే అన్ని పనులు చేయగలిగిన వాడు, అన్నీ తెలిసిన వాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు అయినటువంటి వాడు ఆయన. మనం పరిమితమైన శక్తి కలిగిన వాళ్ళం, ఎంతో కొద్దిగా ఆయుర్దాయం గల వాళ్ళం, కొద్ది మంది బలం కావాలం మనం. ఆయన నేను ఒకటే ఎలా ఉంటారని మీరు అని అద్వైతుల మీద వాళ్ళు ప్రశ్న చేస్తారు. తక్కువ వాళ్ళందరూ ఇతర మతానుయాయులందరూ ద్వైత వాళ్ళు కానీ, విశిష్ట అద్వైతులు కానీ, ఇంకా నింబార్కాచార్య, వల్లభాచార్య మొదలైన సంప్రదాయాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ అద్వైతం ఎలా కుదురుతుంది, జీవుడు బ్రహ్మ ఒకటే ఎలా నేస్తారు అంటారు. మేము జీవుడికి బ్రహ్మకి ఉండే స్వరూపం నేను చెప్తాను మేము, అప్పుడు ఐక్య కుదురుతుందో లేదో నేను మాట్లాడాను. జీవుడు అంటే ఏమిటి అని అంటే అంతఃకరణము అనేటువంటి ఉపాధితో కూడిన చైతన్యం. వాడికి మనస్సు ఉంటుంది, ఆ మనస్సులో కోరికలు, రాగద్వేషాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, హ్రీర్ ధీర్ ధీర్ చేతత్ సర్వం మన ఏవ. ఆ మనస్సులో ఇన్ని రకాల గుణాలు కలిగి అలాంటి మనస్సు కలిగినటువంటి చైతన్యాన్ని జీవుడు అన్నాం. అలా కాకుండా అతను ఘటనాపటీయసి అయిన మాయ కలిగినటువంటి చైతన్యాన్ని ఈశ్వరుడు అన్నాం. ఇప్పుడు ఈ రెండు ఉపాధుల్ని తొలగిస్తే ఇది ఒకటవుతుందా కాదా? అక్కడ చైతన్యమే ఉంది, ఇక్కడ చైతన్యమే ఉంది, రెండు ఒకటే కదా. అలా తొలగించడం ఎలా కుదురుతుందండి అని అంటే మనం ఒక మనిషిని చూసాం, కాశీలో చూసాం మనిషి. ఆయన అప్పుడు ఏదో దీక్షలో ఉన్నాడు, గడ్డాలు దేశాలు చుట్టి ఉంటాడు, భాషలు ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊరు వచ్చి ఏదంటే మళ్ళీ అదే మనిషిని చూసిన తర్వాత ఇప్పుడు ఆయన వేషం మారింది, ఉండే చోటు మారింది, డ్రెస్ మారింది. ఆయన ఇంకా ఒకటంటావా కదా? ఆయన ఇంకా ఒకటే స్వయం దేవత. అప్పుడుండే వేషం, ఆ ప్లేస్, ఆ టైం, ఆ ప్లేస్, ఆ దేశం వేరు, ఆ కాలం వేరు, వారి ఆహార్యం వేరు.
ఇప్పుడు ఉండేటువంటి వ్యవహారం ఎంత వేరు, ఈ దేశం ఈ కాలం ఈ విధంగా ఉన్నాయి. అప్పుడు తద్దేశ తత్కాల కృతిత్వ విశిష్ట దేవదత్త, ఏకదేశ ఏతత్కాల కృతిత్వ విశిష్ట దేవదత్త ఏకం సంస్కృతంలో అంటాం. దాని తెలుగులో వాడే వీడు సోయం దేవదత్త అంటున్నాం. ఇది అనుభవంలో ఉంది అందరికి. వాడి మీద లేకపోతే వాడు అక్కడ ఉన్నాడు, వీడు ఇక్కడ ఉన్నాడు, వాడు అప్పుడున్నాడు, వీడు ఇప్పుడున్నాడు, వాడు వీడు ఒకటే అవుతారని అడుగుతారా మీరు? అడగట్లేదంట. మరి అలాంటప్పుడు ఐక్యం అనుకోగలదు. ఆ ఐక్యం లోక వ్యవహార సిద్ధం, అనుభవ సిద్ధం. దానిలో ఉండేటువంటి ఆ లక్షణాలు, కండిషన్స్ అవి తప్పిస్తే ఆ వ్యక్తి ఒకటే. మనం చిన్నతనంలో ఒక మనిషిని చూసాము, ఆయన పెరిగి దాని ద్వారా అయ్యాడు, తర్వాత బాగా డిస్లాడ్ అయ్యాడు. ఈయన ఆయనే కదండి మనం చిన్నప్పుడు చూసాము కదా. చిన్నప్పుడు చూసిన వారు ఇప్పుడు చూసిన వాడు బాగా ఉన్నాడా? ఆకారం బాగానిగా ఆయన శక్తి సామర్థ్యాలు మరి చిన్నప్పుడు వాడు పరాధీనంగా ఉండి కథలు నడవలేక తిండి తినలేక ఉండేటువంటి మనిషి. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టే స్థితిలో వీడు ఉన్నాడు. ఆయన ఒకటే అంటున్నాం కదా, ఎలాంటి కాదు. అంటే ఆ విశేషకాలైనటువంటి ఉపాధులన్నింటినీ తప్పిస్తే వస్తువులో తేడా లేదు, వస్తువు ఒకటే. అదే వస్తువు అప్పుడు అలా కనిపించింది, ఇప్పుడు ఇలా కనిపించింది అనే ఉద్దేశంతో జీవ బ్రహ్మైక్యం చెప్పాలి. అది మొదటి మాట. దానికి తత్వవశి అనే వాక్యం చాలా బలమైన ప్రమాణము అని చెప్తారు. ఉపనిషత్తుల్లో చెప్పే వాక్యం ప్రమాణము. మళ్ళీ మన లలిత రహస్యంలోకి వస్తే తత్వవశ్యాది లక్ష్యార్థ, తత్వం బదులు లక్ష్యార్థ ఏమో అని ఉంది. తత్వ లక్ష్యార్థ మా నాలో అయితే చితి తత్వ లక్ష్యార్థ చిదేట స్వరూపిణి అంది. చితి తత్పద లక్ష్యార్థ. తత్పదం అంటే తత్ అనే దానికి పరమాత్మని చెప్పే చదువు అది. అది అంటే పరమాత్మ. దానికి వాక్యార్థం ఏంటి అంటే అగ్ని తెలిసిన ఈశ్వరుడు చైతన్యం. లక్ష్యాంశం ఏంటి అంటే అగ్ని తెలిసిన మనం వదిలేసి చైతన్యం అని మాత్రం. మళ్ళీ ఇక్కడ కూడా త్వంపదానికి కూడా కొద్దిగా తెలిసిన చైతన్యము ముందని, తర్వాత లక్ష్యార్థం చైతన్యము. లక్ష్యార్థులకి ఐక్యం వస్తుంది అనేది శాస్త్రీయమైన సిద్ధాంతం. అందుకని లోతుకెళ్తే కష్టం అవుతుంది. దీనికి భాగత్యాగ లక్షణ అనే పేరు, జహల్ లక్షణ అని మరొక పేరు. అది దేనిలో కొత్త కొత్తగా ఉంటాయి. ఏమిటో అది చెప్తే మనకేమి ఇబ్బంది పడుతుంది. కానీ ఆ భాగత్యాగ లక్షణలో స్వయం దేవదత్త అనే దాని వల్లే లాగా వారు వీరు ఒకటే అనే జ్ఞానం లోక వ్యవహారంలో అనుభవ సిద్ధంగా ఉంది. అలాగే జీవుడు బ్రహ్మ ఒకటే అనే జ్ఞానం కలగాలి. ఇది ఎలా తెలుస్తుందండి మాకు అని అంటే ఉపనిషత్తులు వింటే తెలుసు. అది వేదాంత శ్రవణం. అది మొదటి మాట. జీవ బ్రహ్మైక్య విజ్ఞానం ఒకటి. దాని తర్వాత దానికి రెండో స్టెప్ ఏంటి? వేదాంత వాక్యాలను శ్రవణం చేయాలి. సర్వం ఖల్విదం బ్రహ్మ, అది ఆత్మ బ్రహ్మ, ఇలాంటి ఉపనిషత్తు వాక్యాలను వినాలి. దానికి మనకి అనుకూలమైనటువంటి మానసిక ప్రవృత్తి కలగాలి అంటే పరమేశ్వర ధ్యానం కావాలి. ఆ సాంబమూర్తి అయినటువంటి పరమశివుడిని ధ్యానం చేయాలి. దానిలో పేర్లు ఉన్నాయి. పరమశివుడి పేరు చాలా అందమైన పేరు. శివ, శంకర, రుద్ర ఇలాంటి పేరు. పేరు ఒక్కొక్కరికి ఒక అర్థం. ఇప్పుడు మామూలుగా భవ అంటారు. భవ అనే వాటికి అర్థం ఏంటి అంటే భవత్యస్మాత్ జగత్ అంటే ఈయన వల్లే జగత్ అంతా పుడుతోంది కనుక ఆయన్ని భవుడు అంటాము. శివ అంటే ఆయన అందరికీ సుఖాన్ని కలిగించేవాడు అని. మృడ అంటే అందరినీ సుఖపెట్టేవాడు. హరహ అంటే అన్నింటినీ హరించేవాడు అని పేర్లు చేతయింది. హరహ అనే పేరుతో చెప్పినటువంటి శివుడు ప్రళయకారకుడు. ప్రళయం అంటే ఏం చేస్తారు? మనుషులతో పేరు. మనుషుల్లో ఉండే దుర్మార్గాల్ని, రోగాల్ని, దోషుల్ని, బాధల్ని, శత్రువుల్ని ఇలాంటి దుఃఖ సంపత్తులు దూరం చేస్తాడు. అంచేతనే శంకరుడు అవుతాడు. మనకి కావలసినటువంటి సుఖాలు ఇస్తాడు, మనకు ఉండేటువంటి నష్టాలన్నింటినీ దూరం చేస్తాడు. కాబట్టి హరహాన్. భవహ అంటే సర్వ ప్రపంచానికి ఆయనే కారణం కనుక ఆయనే భవుడు. భవత్యస్మాత్ జగతికి భవహ అనే మాట అన్నా. మరి రుణహ అంటే అందరినీ సుఖ పెడతాడు కనుక రుణహ. శం కరోతి శంకర, అందరికీ సుఖాన్ని కల్పిస్తాడు చేస్తాడు కాబట్టి శంకర. ఈ పేర్లు అన్ని ఆ రకమైనటువంటి పరమశివుడినే చెప్తాయి. ఆ మాటలన్నింటినీ తెలుసుకోవాలి. శివ శంకర రుద్రాది శబ్దాభ్యాస సాధనం. తర్వాత శివ భక్తిష్ట, శివుడి యందు భక్తి కలగాలి. ఉపనిషత్తు ఏం చెప్తుంది? దేవే ఫలాభక్తికి యథా దేవే తథా గురవు అని. శివుడి మీద ఎంత భక్తి ఉందో ఆయన్ని మనకి తెలిసి చేసినటువంటి గురువు గారి మీద కూడా అంత భక్తి ఉండాలి. అంటే శివభక్తి, గురు భక్తి ఈ రెండు ఉండాలి. ఇవి ఉంటేనే శివప్రీతికరమైన విషయం. శివుడి యందు
గురువు ఎందుకు కూడా సమానమైన భక్తి ఉండాలి. ఆ తర్వాత అధ్యాపకునికి అధ్యయనం వేదాంతయోరపి అంటే వేదము వేదాంతము అవి తాము చదువుకోవాలి, ఇతరులకి చెప్పాలి. దాన్ని చదువుకోవడము ఇతరులకి చెప్పడం అధ్యయన అధ్యాపనాలు. ఉపనిషత్తులో రైతుల శాఖలో స్వాధ్యాయ ప్రవచనే ఏ వేద నాకో మహోద్గల్య అని స్వాధ్యాయ ప్రవచనములకి పెద్ద పీట వేసి చూపించి తక్కువ అన్ని ధర్మాలు ఒక్కొక్కసారి చెప్పాయి. బ్రహ్మ నిజ స్వాధ్యాయ ప్రవచనేచ, సత్య నిజ స్వాధ్యాయ ప్రవచనేచ, తపస్య స్వాధ్యాయ ప్రవచనేచ అంటూ ఆ అనువాదంలో రిపీటెడ్ గా మళ్ళీ స్వాధ్యాయ ప్రవచనాల గురించి నువ్వు సత్యం వరకు స్వాధ్యాయ ప్రవచనాలు మానేద్దు, నువ్వు తపస్సు చెయ్యి స్వాధ్యాయ ప్రవచనాలు మానేద్దు. ఇలా ఈ రకంగా ప్రతి చోట అన్ని ధర్మాలతో పాటు స్వాధ్యాయ ప్రవచనాలు చాలా అవసరం అని చెప్పడం కోసం అన్నిసార్లు చెప్పింది ఉపనిషత్తు. అంటే ఆ స్వాధ్యాయ ప్రవచనాలు చేయాలి అనేటువంటి మాట. ఎందుకంటే చదువుకుంటే కానీ జ్ఞానం రాదు. వాళ్ళు చదువుకొని కేవలం ధనంలో ఎక్కడ చేసుకుంటే గురువు గారికి మనం రుణపడుతూ ఉంటాం. అది మళ్ళీ ఇతరులకి చెబితేనే ఎవరైనా ముక్తి కలుగు. గురువు దగ్గర మనం ఎన్ని చదువుకుంటామో అది మన శిష్యులకు మనం పాఠం చెప్పేస్తే మనం మాకు తీరు, లేకపోతే జ్ఞానం. గురుదక్షిణ అంటే అది డబ్బులు ఇవ్వడం కాదు, ఆయన చెప్పిన విజ్ఞానాన్ని సంప్రదాయంలో ప్రచారం చేయాలి, అది 10 మందికి అర్థం చేయాలి. అదొకటి. ఇక ఈ భస్మము త్రిపుణము చేసినట్టు గొప్పతనం రకరకాల అధ్యాయాల్లో చెప్పారు. భస్మధారణం చేయడం వల్ల వాడు సాక్షాత్తు సుధస్వరూపం అవుతాడు. భస్మం వైరాగ్యానికి సంకేతం. ఏ వస్తువైనా కాలిపోతే చివరికి అయ్యేది ఏంటి? ఊరికే కదా. అంటే ఇదంతా పోతుంది, ఈ ప్రపంచం అంతా నశించిపోయేది, చివరికి మిగిలేది ఊరికే అనే ఆలోచనలో ఆ భస్మ అనేది విభూతిని భూతి ఐశ్వర్యం అనే పేరుతో భస్మని పిలుస్తారు. ఆ భస్మధారణం పరమేశ్వరుడు సంకేతం. ఒంటి నిండా భస్మం పూసుకున్నటువంటి వాడు శుభస్వరూపము అని కూడా ఉంది. ఒంటి నిండా రుద్రాక్షలు పెట్టుకోవడం, ఒంటి నిండా విభూతి ధరించడం, ఇవన్నీ కూడా శివానుగ్రహానికి చాలా అవసరమైనటువంటి మాట. ఇక వేదంలో చెప్పినటువంటి లింగ అర్చన, శివలింగ అర్చన, ఇప్పుడు నేను అధ్యాయం చదివే టైం లేదు కానీ మనకి ఈసారి శివలింగము అంటే ఇప్పుడే వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొచ్చాం. చంద్రమౌళీశ్వరుడు, చంద్రశేఖరుడు, లేకపోతే విశ్వేశ్వరుడు ఏదో పేరుతో పిలుస్తాము. రకరకాల క్షేత్రాల్లో ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు. ఏ పేరుతో చెప్తా లింగం అలాగే ఉంటుంది. లింగంలో భాగం ఉండదు. కాస్త చిత్తా పెద్ద ఉండొచ్చు, కింద బాణం అట్టి ఉంటుంది, పైన లింగం ఉంటుంది. ఈయన రామలింగేశ్వరుడు అండి, ఈయన విశ్వేశ్వరుడు అండి, ఈయన అభిముక్తేశ్వరుడు అండి, ఈవిడ ఆత్మారామేశ్వరుడు అండి, కాశీలోనే 3 లింగాలు. పేర్లు ఎందుకు వచ్చాయి అని అంటే దాన్ని ఆ ప్రతిష్ఠ చేసినటువంటి సంకల్పం, ప్రతిష్ఠ చేసినటువంటి యజమాని మనస్సులో ఏ రకమైన ఆలోచన ఉంటుందో ఆ దేవుడికి ఆ పేరు పెట్టుకుంటారు. మన దగ్గరికి మనం పేరు పెట్టినట్టుగా శివ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఈ శివుడికి పేరు పెట్టాము అంటారు. ఆ పేరు పోతే గొప్ప నడుస్తుంది. మన పిల్లల్ని అందరూ మన పేరు పెట్టి పేరుతోనే పిలుస్తారు కదా. వాళ్ళందరూ పిలవడానికి ఈ పేరు పలానాది అని పేరు అని అంటే ఆ తల్లి తండ్రి వాడికి ఏ పేరు పెట్టలేదో అదే లోకానికి వ్యాప్తం అవుతుంది. దానితో వ్యవహారం జరుగుతూ ఉంటుంది. మనం పిలుస్తూ ఉంటే మన పెట్టి వాళ్ళందరూ కూడా అలాగే. కొన్ని పేర్లు నిజానికి పేరు బయటికి రావు. వ్యవహారం ఏదో మనం మన వాళ్ళు డాక్టర్ నెక్లేస్ అని మారు పేరు, ఆ పేరుతో చేసుకుంటారు. అలాగే మీ పేరే ఇదేనుకున్నామండి, వాళ్ళలో వాళ్ళు ఎలా పిలుచుకుంటూ ఉంటే అందరూ అలాగే పిలుస్తారు. అది కాదండి నా పేరు ఒరిజినల్ గా వేరేగా ఉంది, మా వాళ్ళు మాత్రం ఇంకా ఏదో వృద్ధిగా అలా అంటారు, అంతేగాని అది నా పేరు కాదండి అనే వ్యక్తులకు కూడా మనం కలుస్తపడతారు సమాజం. ఆ రకంగా ఈశ్వరుడికి మనం పేరు పెట్టాము అంటే భక్తితో ప్రతిష్ఠ చేసే మనిషి యొక్క మానసికమైన ఆలోచనలు బట్టి ఆ పేరు. ఆయనకి అభిషేకాలు, కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. వార్షిక కళ్యాణాలు ఎప్పుడు చేస్తారు అంటే ప్రతిష్ఠ జరిగిన రోజున కళ్యాణం చేస్తారు. ప్రతిష్టాంగ కళ్యాణం, శాంతి కళ్యాణం అనే పేరుతో ఈ ఏడాది వైశాఖం స్వామి కళ్యాణం. అలాగే ఎందుకు చేయాలండి? చైత్ర శుద్ధ ఏకాశం లేకపోతే మాఘశుద్ధ ఏకాశం ఎందుకు చేయకూడదు అంటే సమాచారం ఏంటి? ఆయన అప్పుడు ఆరంభం చేసి మొదటి కళ్యాణం అప్పుడు జరిగింది. ఆ ప్రతిష్టాంగ కళ్యాణంగా అన్ని చోట్ల అదే కళ్యాణం అదే రోజు చేస్తున్నాం. కొన్ని చోట్ల శివరాత్రి కళ్యాణం ఉంటుంది, కొన్ని చోట్ల ఏకాదశి నాడు ఉంటుంది. అది పేరు ఆ స్థలాన్ని బట్టి. ఆయన నిత్య కళ్యాణమూర్తి శ్రీనివాస మహాప్రభువుకి నిత్యం కళ్యాణమే, దానిలో మనకి ఏం లోపం లేదు. పురమలలో ఉండే భద్రకాళి వీరేశ్వరులు ఉన్నారు, వారు నిత్య కళ్యాణమూర్తి. అంటే ఒకసారి పెళ్ళి ఇంటిసారి పెళ్ళి అంటే అనకూడదు. ఆ కళ్యాణమూర్తిని చూస్తే మనకి అనుగ్రహం బాగా ఎక్కువగా ఉంటుంది. సహజంగా లోకంలో మనిషిని కూడా
ఆయన ఏదో బాగా సమస్యలతో అలా కూర్చో బాగా తనుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నా అప్లికేషన్ చూడండి అంటే అప్పుడు మనకు ఉండే రెస్పాన్స్కి ఆయన మంచి హుషారుగా ఇంట్లో కూర్చుని చెప్పుకొని హాయిగా ఆనందంగా రోజు చెప్తారు ఏదైనా కొంచెం చూసి పెట్టండి అది అంటే వెంటనే చేస్తానండి. ఉండే వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే కళ్యాణమూర్తులుగా ఉండేటువంటి దేవతల్ని మనం ప్రార్థిస్తే అప్పుడు వెంటనే మన కోరికలు తీరుతాయి. అంటే ఆయనకు మనం ముందు ఉత్సవం చేయడం ఈ వైదిక విధానం అందరికీ అంటే ఎవరి మనిషిని ప్రసన్నం చేసుకోవడం ఎలాగా, ఆయన దగ్గర మన కోరిక తీర్చుకోవడం ఎలాగా అనేది కూడా వేరే చెప్పింది మనకి. మొదట్లో నమ్మకం నిద్రామకం ఉంది కదా, నమ్మకం చమకం దానిలో చెప్తే ఏమిటి అంటే మొదట్లో మన కోరికలు ఏం చెప్పవు. మొదటి నుంచి తప్ప ఆయన నీ కోపం తప్పించు నమస్కారం నీకు నమస్కారం నమస్కారం రకరకాల నమస్కారాలు చేసి ఆయన్ని బాగా ఉద్దేశి ఆయన పేరు గురిని పేరు కదా గోళా శంకర్ ఆయన అందాక స్తోత్రం చేసిన తర్వాత అప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలని అడుగుతాను. అంటే సరే రావయ్యా నువ్వేం కోరితే నేను ఇస్తాను ఎక్కడే. ఈ రకంగా రుద్ర నమ్మకాభిషేకం చేత పరమేశ్వరుడి యొక్క మహావైభవాన్ని మనం పారాయణ చేయడం. అది సాధారణంగా శివస్వరూపాన్ని పూజ చేసేటువంటి పరిస్థితుల్లో శివుడి కరచరణాద్యవయవాలతో రూపాలు ఉండి పూజ చేయడం చాలా తక్కువ. లింగ రూపంలో శివుడిని పూజ చేయడమే ఎక్కువ. శివలింగమే ఉంటుంది తప్ప త్రిశూలం ధరించి పెద్ద నటరాజ స్వామి లాగా ఉంటే ఎక్కడో కొన్ని చోట్ల విగ్రహాలు ఉంటాయి. దక్షిణామూర్తి రూపంలో శివుడిని ధ్యానం చేయడం ఉంటుంది. లింగాల్లో శివుడిని ధ్యానం చేయడం ఉంటుంది. కొన్ని చోట్ల పంచముఖేశ్వరుడు అనే పేరుతో కూడా మనకు కనిపిస్తాయి 5 ముఖాలు. తూర్పు వైపు, దక్షిణం వైపు, పశ్చిమం వైపు, ఉత్తరం వైపు ఊర్ధ్వముఖుడు. 5 ముఖాలతో పంచబ్రహ్మమూర్తిగా నేపాల్ 19 టెంపుల్ అలాంటి వాటిల్లో పంచముఖేశ్వరుడుగా కూడా కనిపిస్తుంది. ఈ కాశీ రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలు వెళ్ళడం అది శ్రద్ధకి సంకేతం. అదిగైతే ఏముంటుందండి అంటే ఏం లేదు. కానీ అక్కడ ఏదో మంచి పుణ్యం ఉంది, దాని మీద నమ్మకం ఉంది, దానికోసం అక్కడికి వెళ్ళాలి అనేది శ్రద్ధకి సంకేతం. మనకి శ్రద్ధ ఉంటే అంత దూరమైన ఆ యాత్రకు వెళ్ళి ఆ యాత్రలో ఆ రామేశ్వరంలో లేక విశ్వేశ్వరంలో శివించుకోవాలి అనేటువంటిది శ్రద్ధాభక్తులతో శివలింగాన్ని పూజ చేయడం అనేది అక్కడే శ్రద్ధ గురించి కథగా మనం అనుకుందాం అనుకున్నాం. ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత ఆ కథలో వెళ్ళాం. శ్రద్ధతో చేసిన పనే సత్ఫలితాన్ని ఇస్తుంది, అశ్రద్ధతో చేసిన పని ఫలితాన్ని ఇవ్వదు. శ్రద్ధాపూర్వకంగానే చేయాలి. వేదంలో కూడా శ్రద్ధాసూక్తం ఉంది. శ్రద్ధాం ప్రాప్రహవామహే అని ప్రారంభించి సూక్తం చేస్తారు. పొద్దున్నే శ్రద్ధ చూడాలి, వర్షాకాలంలో శ్రద్ధ చూడాలి, సాయంకాలంలో శ్రద్ధ వహించాలి, శ్రద్ధతోటే మనకి అవిర్పదానాలు చేయాలి. ఈ రకంగా శ్రద్ధ యొక్క గొప్పతనాన్ని చెప్పు. శ్రద్ధ అనేది విశ్వాసము అని నమ్మకం. ఆ నమ్మకం ఉండాలి. గురువు వాక్యముల యందు, వేదాంత వాక్యముల యందు, వేదం చెప్పిన మాటల్లోనూ పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. ఇక రెండోది వైరాగ్యాన్ని కలిగి ఉండటం అంటే ఏంటి అని అంటే, వైరాగ్యము అనే మాటకి అర్థం పిల్లలకి మనం బాగా చెప్పేటప్పుడు సరదాగా చెప్తాం. అందరికీ వైరాగ్యం ఎక్కువ ఉందండి మనం చెప్పక్కర్లేదు. ఇవాళ ప్రజలు అందరికీ వైరాగ్యం ఏమిటి అంటే, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే వైరాగ్యం నేను అక్కర్లేదు. సంధ్యావనాలు చేయాలి అక్కడ వైరాగ్యం. అధ్యయనం చేయండి అంటే అది వైరాగ్యం. ఎక్కడ మంచి పని చేయాలనుకుంటామో అక్కడ వైరాగ్యం. ఏది వద్దంటామో అది మాత్రం వైరాగ్యం. ఎక్కడ వైరాగ్యం ఉండాలి, ఎక్కడ చాలు అనే ఆలోచన ఉండాలి, ఎక్కడ ఇంకా చెందాలి అనే ఆలోచన ఉండాలి. ఆ రెండింటినీ శాస్త్రాలు వర్తించాయి. మంచి విషయాల్లో మంచి పనుల దగ్గర చాలనే భావం ఉంటుంది. ఇంకా చేయాలి ఇంకా చేయాలి. యజ్ఞదాన తపకర్మలు అంటే యజ్ఞం చేశాం కొంచెం చాలు అంటే కాదు, మళ్ళీ చేయాలి. ఈశ్వరాత్రి ఒకసారి వెళ్ళొచ్చామండి ప్రతిరోజు వెళ్ళాలి. ప్రతినిత్యం భగవద్ధ్యాసం చేయాలి. అలాంటి వాటితో వైరాగ్యం ఉండకూడదు. అంచేత మనకి ఉపనయనం చేసేటప్పుడే ఈ మాటలు శ్రద్ధాచమే అశ్రద్ధాచమే తమ్మే ఉభయం వ్రతమ్మ. కొన్ని విషయాల్లో శ్రద్ధ ఉండాలి, కొన్ని విషయాల్లో అశ్రద్ధ ఉండాలి. నిందాచమే అనిందాచమే తన్మే ఉభయం వ్రతం అని చెప్తారు. కొన్నిటికి నిందించాలి, మరి కొంతమందిని నిందించకూడదు. కొన్నిటిని పట్టించుకోవాలి. స్మృతంచమే అస్మృతంచమే. నేను జ్ఞాపకం పెట్టుకోవాలి, మర్చిపోవాలి. ఈ వేటిని జ్ఞాపకం పెట్టుకోవాలి, వేటిని మర్చిపోవాలి. అంటే వాళ్ళు ఎప్పుడో నన్ను చిన్నప్పుడు ఇచ్చేయండి ఈ జపం చేయాలి పడిపోయిన బయలుదేనా ఎప్పుడో ఒకసారి అయ్యింది అది మర్చిపోవాలి.
కానీ గతంలో ఏకం ఒక్క ఉపకారం చేసినా దాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక అక్షరం మనకు ఉపదేశం చేసినా ఆయన గురువు అని భావంతో చివరి వరకు తీసుకోవాలి. ఇది ఎక్కడ వైరాగ్యం ఉండాలి, ఎక్కడ దాని మీద ఆసక్తి పెంచుకోవాలి అని ఎక్కడ విచక్షణ చేయాలి. అలాగే ఏది నిత్యమైన వస్తువో దాని మీద సంస్కారం వేసుకోవాలి, ఏది అనిత్యమైన వస్తువో దాని మీద వైరాగ్యం కాదు. ఈ ఒక్క మాట తెలిస్తే ఆత్మ అనాత్మ వివేకం అంటే ఆత్మ వస్తువు అనాత్మ వస్తువు, ఈ ఆత్మ వస్తువుల మీద నిత్యం కాంక్ష ఉండాలి, అనాత్మ వస్తువుల మీద వైరాగ్యం ఉండాలి. అంటే ఈ ప్రపంచం మీద ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం ఉండాలి, ఆత్మ వస్తువుని తెలుసుకోవాలి, నేను ఆత్మస్వరూపం పొందాలి అనే రకంగా ఉత్కృష్టమైన ఇచ్చ కావాలి. అదని ముముక్షాన్ని. ఇతరుల యందు అక్కలేని విషయాలన్నింటినీ వదిలేసి ఆత్మ వస్తువుని తెలుసుకోవడమే నా జీవిత పరమార్థం అనే ఆలోచనలో ఉంటే అది నిత్యానిత్య వస్తు వివేకము అంట. ఆత్మ అనాత్మ వివేకము, నిత్య అనిత్య వస్తు వివేకము. ఇది వేదాంతాల్లో మొదటి పాఠం. సాధన శ్రేష్ట ఏమంటాం, 4 సాధనాలు ఉండాలి అని. నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి. ఇహాంతార్థ బలభోగ విరాగము అంటే ఐహికంగాను ఆముష్టికంగాను వచ్చే ఫలాల పట్ల విముఖత, నాకు ఇది అక్కర్లేదు అనేటువంటి భావం ఉండాలి. శమతమాది సాధనాలు ఉండాలి అంటే ఇంద్రియ నిగ్రహాలు, మనస్సుని బాహ్య జ్ఞానేంద్రియాలని అన్నిటినీ అదుపులో పెట్టుకోవాలి. ముముక్ష కావాలి. ఇవన్నీ ఉంటే 4 రకాల సాధనాలు ఉన్నట్టు. ఇలా ఉన్నవాడు వేదాంత చదవడానికి అధికారి అని చెప్పి శాస్త్రం. అథాతో బ్రహ్మ జిజ్ఞాసాన్ని మొదటి సూత్రంలోనే అథ అంటే దానికి సాధన ఏదొచ్చే సంపత్తి అనంతరం అని రాస్తారు. ఈ 4 రకాల సాధనలు సంపాదించుకున్న తర్వాత అప్పుడు వేదాంతం చదవండి. ఇవి లేకపోతే వేదాంతం ఎందుకు మట్టి వేదాంతం, అది ఉపయోగం లేదు. అది వేదాంతం అది మనసుకి రాదు, పట్టదు. నేను మా ఊళ్ళో చెప్తూ ఉండేవారు, అందరూ వేదాంతం చెప్తారు, ఒకరికి మనసుకి రాదే లేదు. చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వినేవాళ్ళు వింటున్నారు, ఒకరికి ఆ వైరాంత భావం మనసులో రావడం లేదు. కారణం ఏమిటి అని అంటే శంకర భగవత్పాదాచార్యుల వారే సరస్వతి గ్రంథంలో రాశారు. వాళ్ళ అగ్రహణ హేతువులు ఉంటాయి కొన్ని. విన్న ప్రతి విషయం మనస్సుకి ఎక్కడు. అది ఎక్కాలి అంటే పాపాలు పోవాలి, నిత్యకర్మల్ని మనం ఆచరిస్తూ ఉండాలి, సదాచారాన్ని పాటిస్తూ ఉండాలి, మంచి మనసు మనోభావాలు ఉండాలి. అప్పుడైతేనే వాడికి ఎక్కుతుంది, లేకపోతే ఎక్కడ. అది ఎక్కాలి అంటే ఈ రకమైన లక్ష్యాలు విధాలు సంపాదించుకోవాలి అనేటువంటి మాట ఉంది. దానిలో శమతమాదులు అనే మాటకి అర్థం శాంతి అనే దానికి మనస్సుని గ్రహించుకోవడం అని. దానికి అంటే ఇంద్రియాలు, చక్షుంద్రియం, శ్రోత్రేంద్రియం మొదలైనటువంటి ఇంద్రియాలను గ్రహించుకోవడం. తితిక్ష అంటే అది సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా సహించి రెండింటినీ సుఖ దుఃఖాలని, మానవమానాలని, జయాపజయాలని అన్నిటినీ సమానంగా చూసేటువంటి శక్తి, దానికి తితిక్ష అని పేరు. సహనం అన్నమాట. శ్రద్ధ అనేది మరొకటి. అంటే వేదాంత వాక్యములు చెప్పినవన్నీ నిజం అనేటువంటి నమ్మకం ఉండాలి. ఆ తర్వాత మోక్షమందు ఇచ్చ కలిగి ఉండాలి. ఉపనిషత్ వాక్యం ఏంటంటే శాంతో దాంత ఉపరత స్థితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వ ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్ అని. ఆ దాన్ని ముక్కముక్కలు విడగొట్టి శాంతి, దాంతి, ఉక్తి, దీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధి ఈ మాటలు విడగొట్టి రాశారు. ఉపనిషత్తులో ఉన్న మాట ఇవన్నీ. వాటిని నుంచి సంపాదించుకోవాలి. భగవద్గీతలో చెప్పినట్టుగా 3 మాటలు వదిలిపెట్టకూడదు, 3 ఇంచోకి వెళ్ళకూడదు. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటి అంటే ఈ 3 నీకు చాలా ఇష్టాన్ని కలిగిస్తాయి కనుక ఈ 3ని ఎప్పుడు వదలద్దు అని. ఇంకో 3 చెప్పాడు, వాటి జోలి వెళ్ళద్దు, అవి నీకు పాపహేతువులు, నరకహేతువులు. ఏమిటవి అంటే యజ్ఞో దానం తపశ్చైవ పావనాన్ని మనీషినాం. యజ్ఞదాన తపస్కర్మ నత్యాజ్యం కార్యమేవ తది. యజ్ఞము, దానము, తపస్సు చేస్తూనే ఉండాలి. అవి మనందరినీ పవిత్రం చేసేది, మనకి చాలా అవసరమైనది, మంచిని చేకూర్చేది. మరి 3వది ఏంటి? త్రివిధం నరకస్యేవం ద్వారం నాశనమాత్మన కామయేష క్రోధయేష కామ క్రోధస్థ లోభశ్చ. ఈ 3 అవి 3 మనకి నరక ద్వారాలు. రోజు తెలిసినట్టే అవి 3 మన దగ్గర ఉంటే నరకంలో దగ్గర ఎక్కదు, హాయిగా వందడిపోవచ్చు. అది ప్రవేశ ద్వారం. త్రివిధం నరకస్యేవం ద్వారం నాశనమాత్మన. మనల్ని పాడు చేసేయడానికి మన కామక్రోధ లోపాలు చాలు. శత్రువులు బయట ఎక్కడో ఉండక్కర్లేదు, నీ మనసులోనే ఉన్నారు. అరిషడ్ వర్గం అంతర్గత శత్రువులు. ఈ అరిషడ్ వర్గాన్ని జయించుకోగలిగితే నువ్వు బాగుంటున్నట్టు. బయట శత్రువులు జయించడం తేలిక, కానీ మనసులో ఉన్న శత్రువులు ఇంటి దొంగని ఈశ్వరుడైనా కాయలేదంటే ఇంటి దొంగ అంటే ఎవరు?
ఇంట్లో పక్కన ఒకటి పోయి దొంగక్కర్లేదు. ఇంటిలో కంటే ఇల్లు మందే శరీరం, దేహం దేవాలయ అంటారా, ఇల్లు శరీరమే. శరీరంలో ఉన్న శత్రువులు దొంగలు అంటే కామక్రోధాదులు, వీటిని అందరినీ మనం జయించాలి అనేటువంటి మాట కూడా చెప్పారు. ఇక వర్ణాశ్రమ ధర్మాన్ని పరిపాలించడం అనేది కూడా అవసరం. ఇది శివభక్తి కాలం, శివ ప్రీతి కాలం. శివుడు ప్రీతి చెందాలి అంటే మీరు ఏ వర్ణంలో ఉన్నారో, లేక ఏ ఆశ్రమానికి చెంది ఉన్నారో, దానికి శాస్త్రం ఏ రకమైన కర్మల్ని చెప్పిందో ఆ కర్మాన్ని మీరు పాటించాలి. అలా చేస్తేనే శివుడు సంతోషిస్తాడు. లేకపోతే పరాధికారం పైన వేసుకోరాదు. పక్కవాడి పని ఏం చేశాను అంటే ఎంత పర్ఫెక్ట్ గా చేసినా అది నీ పని కాకపోతే నువ్వు ఏం చేసావు అని అంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణ అవధర్మ స్వనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ అవధర్మో భయావహ అని భగవద్గీతల్లో మనకి హెచ్చరించాడు స్వామి. అంచేత నీ ధర్మాన్ని మీరు పాటించండి. పక్కవాడి ధర్మం మేము ఏం వేసుకోవద్దు. పక్కవాడి ధర్మాన్ని నువ్వు ఎంత బాగా చేసినా, బాగా చేసేవాడు సర్టిఫికెట్ రాదు. నువ్వు ఎందుకు చేసేవాడు అడుగుతాడు. నీ పని కాదు కదా, వాళ్ళ పని నువ్వు ఎందుకు చేసావు. నీ పని మారేదో ఒక తప్పు, పైవాడి పని నువ్వు దగ్గర పెట్టుకోవడం కదా. విహితస్య అనుష్ఠానాలు విశుద్ధ కర్మాదపి. విహితమైన పనులు చేయకపోతే ఎంత తప్పు, విశుద్ధమైన కర్మలు చేస్తే కూడా అంతే తప్పు. ఆ దానివల్ల పాటించు. అలా కాకుండా స్వధర్మానుష్ఠానం చేస్తే, ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తే దానివల్ల శివ ప్రీతి కలుగుతుంది. ఇక జనాల్లో మనం ఎలా కలగాలి అనేది కూడా ఉంది. యోగ దర్శనంలో మన సూత్రం ఉంది. మైత్రి కరుణ ముదిత ఉపేక్షానం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయానం భావరాత చిత్త ప్రసారణం అని యోగ సూత్రం పతంజలి రాశారు. అది బాగా మనసు పెట్టుకుంటే మనకి సమాజంలో మెరగడం ఎలాగో తెలుస్తుంది. సమాజంలో మనకి మనుషులు రకరకాలు ఉంటారు. కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పాపాత్ములు ఉంటారు, మరికొంతమంది బాగా సంవత్సరైన వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ధనికులు, కొంతమంది వెలుగులు, కొంతమంది విద్వాంసులు, కొంతమంది అక్షరం కాని వాళ్ళు, అందరూ ఉంటారు. అందరితో మనం మెరుగుకోవడం ఎలాగా, అందరితో ఒకే తీరులో వెళ్తామా అని అంటే, లోకంలో ఉండే స్థాయిల్ని సుఖం పొందేవారు కొంతమంది, దుఃఖం పొందేవారు కొంతమంది, పుణ్యాత్ములు కొంతమంది, పాపాత్ములు కొంతమంది, 4 రకాలుగా విభాగం చేసి ఈ నలుగురితో నువ్వు ఎలా ఉండాలి అనే దగ్గర మనకి మార్గదర్శనం చెప్తారు. మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అని 4 ధర్మాలు. అర్థం ఏంటి? మైత్రి అంటే ఫ్రెండ్షిప్, స్నేహం చేయాలి. రెండోది కరుణ అంటే జాలి. మూడోది ముదిత అంటే సంతోషం. 4వది ఉపేక్ష, మనకండి అనుకో. ఎవరి దగ్గర ఏది అనే దగ్గర మొదటి దగ్గర సుఖ విషయాలు. మొదటిది సుఖం పొందేటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు ఏసీ దాంట్లో మళ్ళీ కూడా కూర్చొని ఇస్తారు. కానీ ఖర్చులకు ఏసీ హాయిగా ఉంటుంది, మనకి ఇబ్బంది లేదు. ఆయన అప్పు తగ్గితే మళ్ళీ కాఫీ ఇస్తారు, దానికి బాగలేదు. అంటే వాళ్ళతో స్నేహం చేస్తే, సుఖాన్ని పొందే వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా అనాయాసంగా సుఖం పొందే పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళతో స్నేహంగా ఎదుర్కో అదే. రెండోది దుఃఖం పొందే వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయం మీద ఏం చేయలేవు. వాళ్ళ దుఃఖాన్ని నువ్వు కూడా భరించగలవా అంటే అంత స్థాయి లేదు. అని ఏం చేయాలి అంటే వాళ్ళని చూసి దారి భక్తి నేర్చుకో. అయ్యో పాపం మనం ఏం చేయలేకపోతున్నాం, వాడు కష్టపడుతున్నాం కదా అని కనీసం జాలి చూపించడం మానవ ధర్మం. అది రెండోది. మైత్రి తర్వాత కరుణ. మూడవది పుణ్యాత్ములు ఉంటారు కొంతమంది. ఆయన కోసం ఆలయం కట్టించారండి, లేకపోతే ఇంకో మంచి కళ్యాణ మండపం కట్టించారండి, వ్యక్తం చేయించారండి, చాలా సంతోషం ఉంటుంది. అలాగే పోయింది. ఆ మాట కూడా అనకపోతే నువ్వు మనిషివే కాదు. నువ్వు చేయలేవు సరి కదా, చేసిన వాడిని చూసి బాగుందండి అనడానికి కూడా నీకు నోరు రాలేదంటే మనిషి ఏంటి అంటే మానవుడు మంచి పని చేసిన వాడిని చూసి సంతోషించమని నేర్చుకోవాలి. వాడిని దేవుడు చేస్తుంది కదా అసలు పడిపోకూడదు. పుణ్యాత్ముల విషయంలో మిగతా అంటే సంతోషాన్ని వ్యక్తం చేయాలి. 4 పాపాత్మలు చూస్తే బాగా అయింది ఇలాగే అవలసిందే అనుకోడు. వారి విషయంలో ఉపేక్ష అంటే మనం ఏం చేస్తాం, పాపాత్ములు వాళ్ళు వెళ్ళిపోతారులే మనకెందుకు, అదే రకంగా పట్టించుకోకుండా ఉండాలి, ఉపేక్షాభావం ఉండాలి అని యోగ దర్శనంలో అతని మహర్షి చెప్పారు. ఇలా ఈ 4 రకాలుగా మానవ జీవితంలో నడిచే వాళ్ళకి చిత్త ప్రసాదం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మన మనస్సు అది ప్రధానం కదా. మనందరికీ మనశ్శాంతి లేదు. కొన్ని కోట్లు ఉన్నాయండి, నాకు మనశ్శాంతి లేదండి అని బాగా డబ్బు సంపాదిస్తున్నారు కానీ మనశ్శాంతి లేదండి.
మనశ్శాంతి కోసం కదా మనం వెంపటాడేది. విదేశీ వస్తువు మనుషులందరూ కూడా భారతదేశం వస్తే ఇక్కడ మనశ్శాంతి ఉంటుంది అన్న. మన వాళ్ళకి ఇక్కడ పోయి మనం మన దగ్గర పెడుతున్నాం. అంటే మనస్సు శాంతి పొందాలి అంటే ఏం చెయ్యాలో అది చెయ్యాలి. ఎక్కడున్నా శాంతి ఉంది, కానీ ఆ శాంతిని పొందేటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి. అది ఆ సూత్రం చెప్పింది. అంచేత దుష్టుల విషయంలో ఉపేక్షాభావాన్ని కలిగి ఉంటే అది వారికి దూరంగా ఉండటం అనేది మనశ్శాంతి హేతు. అలాగే సకల ప్రాణుల విషయంలోనూ దయ కలిగి ఉండాలి. దయా సర్వభూమేషు అనే మాట. సకల ప్రాణి విషయంలో దయ చూపించడం అనేది ఒక గొప్ప గుణం. దయా సర్వభూష ఆత్మగుణాల్లో చాలా ప్రధానమైనటువంటి గుణంగా చెప్తారు. అలాంటిది దయ కలిగి ఉండటం మరొకటి. ఇక ఎవరైనా మంచి దారిలో వెళ్తున్నారనుకోండి, ఆ దారి వాళ్ళు వెళ్లకుండా అర్థం పడిపోవడం, లేకపోతే చెప్తున్న దానికి అర్థం పడేయడం, ఇలాంటి పనులు చేస్తుంటారు కొంతమంది. మనం నిన్న చూస్తున్నాం కదా, రకరకాల లౌకిక రాజకీయ వ్యవహారాలు ఉన్నాయి. ఏం దానివల్ల నీకు వచ్చే నష్టమైన లాభం ఏంటి అంటే ఉండదు. ఎదవాడిని పాటు చేయడమే లాభం. వాళ్ళు సక్రమంగా పోకుండా చేయడం కోసం వాళ్ళకి ఏదో అడ్డం కల్పిస్తుంది. ఆ రకమైన పని కాదు. నలుగురు నడిచే దారిలో దాన్ని చెరగొట్టకుండా ఉండాలి అనేటువంటి మాట కూడా ఉంది. అదే అది కూడా పరమాత్మ యొక్క సంతోషకరమైనటువంటి విషయం. ఇంకా వేదవేత్తల్ని, అధ్యాత్మ జ్ఞాన సంపన్నుల్ని, మంచి రహస్యాలని వారందరినీ గౌరవించడం అనేది కూడా ముఖ్యమైన విషయం. అది దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం ఇది భగవద్గీతలో వస్తారు. దేవతల్ని, ద్విజుల్ని, గురువుల్ని, ప్రాజ్ఞులు అంటే వేదాంతం తెలిసిన జ్ఞానుల్ని వాళ్ళని గౌరవిస్తే అది వాంగ్మయమైన తపస్సు అవుతుంది. అది ఒక రకమైన తపస్సు. వారిని గౌరవించడం నేర్చుకోవాలి అనేటువంటి మాట చెప్పారు. దీంతో పాటు శివజ్ఞానైక నిష్ఠస్య గురు శుశ్రూషణం సదా శివప్రీతికరానాం విశిష్టం నాత్ర సంశయ. శివప్రీతి కలగడం ఏమిటి అంటే శివజ్ఞాన నిష్ఠుడైనటువంటి సద్గురువుని ఎప్పుడూ సేవిస్తూ ఉండటం అనేది శివప్రీతికరమైన గొప్ప విషయం. అలాగే అత ఉత్తేషు సర్వేషు శుశ్రూష శివయోగిన శివప్రీతికరి సాక్షాత్ ఇది వేదార్థ సంగ్రహ అని రాశారు. ఇన్ని ధర్మాలు చెప్పారండి బాబు. ఇన్ని కష్టం అంటే చివరికి ఏదైనా కష్టం. మనకి తెలుగు పాఠాలు చెప్పేటప్పుడు కాస్త ఇంపార్టెంట్ ఎదురైనా చెప్పని రాస్తాడు అండి. అటువంటి అయిపోయిన తర్వాత పరీక్షల రోజు కాస్త హిందీ చదవలేదని కష్టం అంటే కాస్త ఇంపార్టెంట్ ఏదైనా దీనిలో ఇందాక చెప్పింది ఏదో 17-18 చెప్పాము. వీటిలో ఇంపార్టెంట్ ఏమిటో చెప్పండి అని. ఒక్కటి ఏం చెప్తున్నారు వ్యాసుల వారే చెప్తారు. జ్ఞాననిష్ఠస్య శుశ్రూషా భవతః శివప్రీతి మమాపి ఆసు విముక్తాః అని. శివజ్ఞాననిష్ఠుడైన గురువుని శుశ్రూష చేయడం అంటే గురువుని సేవించడం. ఇది అన్నిటికంటే గొప్ప ధర్మం. ఇన్ని ధర్మాలు ఒక ఎత్తు, ఆ గురువు గారికి సేవించడం ధర్మం. కారణం ఏంటి అంటే అప్పుడు దానిలోనే అన్ని ఉన్నాయి. దానిలో చెప్పక్కర్లేదు కానీ దాంట్లో కలిసి ఉంటాయి. మనం ఏదైనా పెద్దాన్ని దగ్గరికి వెళ్ళి బాగుండేలా ఆశీర్వదించాలి అన్నా అనుకోండి. నువ్వు అన్నాడు అంటే అంటే బాగుండడం అంటే ఏంటి? బాగుండడంలో అన్నీ ఉన్నాయి. దానిలో నాకు పెద్దవాళ్ళు ఏంటంటే బాగున్నట్టు కాదు, పెళ్ళైతే సంతానం కలగకపోతే బాగున్నట్టు కాదు, డబ్బులు లేకపోతే బాగున్నట్టు కాదు, ఉండడానికి ఇల్లు లేకపోతే బాగున్నట్టు కాదు. ఇదే బాగుండడం అంటే ఏంటి అంటే అన్నీ ఉన్నట్టే కదా. అలాగా గురువు గారి యొక్క అనుగ్రహం ఒక్కటి మనకు వస్తే అన్నీ దానిలో ఉంటాయి. ఇవన్నీ మనకి విడివిడిగా మనం అడగక్కర్లా. గురువు గారే మనకి టైం వచ్చినప్పుడు ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో ఆయన చెప్తుంటారు. అంటే గురు శుశ్రూష గురు భక్తి అనేది ఉంటే ఆయన మనల్ని ఉద్ధరించేటువంటి బాధ్యత ఆయనే తీసుకుంటారు. అంటే అది ప్రధానమైనటువంటిది అని వ్యాసుల వారు దీన్ని సారంగా రాశారు. అత శివప్రీతికరం విచార్య విదోత్తమా వేదవిదాం వరిష్ఠా మదొక్త మార్గేణ శివప్రియేణ సదా శివప్రీతికరం కురుధ్వం అని చెప్పారు. కొన్ని శివనామాలు కూడా ఉచ్చరించారు. శివుడి పేర్లు కొన్ని పేర్లు అవి చేస్తే అవి కేవలం నామ సంకీర్తనం వల్ల కూడా మోక్షం ఇస్తుంది. కలియుగంలో అవి ఒక గొప్ప విశేషం. కలవు నామస్మరణాన్ముక్తి. కలియుగంలో నామస్మరణం చేస్తే చాలు. శివుడి యొక్క నామాలు కొన్ని పేర్లు చెప్పి ఇవి కనుక నిత్యం పఠిస్తూ దాన్ని స్మరణం చేస్తూ ఉంటే కూడా పుణ్యం వస్తుంది. ఒకసారి చదువుతాను నేను పేరును. శివో రుద్ర మహాదేవ శంకర బ్రహ్మ సత్ పరం శంభు ఈశాన ఈశ్వశ్చ సూరీ చంద్రకళాధర సర్వ పశుపతి సాక్షి హర శ్రీకంఠ అద్భుత ఉగ్ర కపర్దీ గిరిశవ
భవ సర్వజ్ఞ ఈశ్వర అయధూర్జితి వామదేవస్య స్థాను సర్వవినాశక స్రష్టా చ బాలకశ్చైవ తతస్తత్పురుష ప్రభు వామదేవ కపాలీ చ సద్యోజాతస్తపస్సుఖి అఘోరశ్చ సుఘోరశ్చ ప్రశాంత పాపనాశక ఈ రకంగా చాలా పేర్లు కొన్ని ఉన్నాయి. దానిలో సర్వేశ్వర, సర్వనిధి, సర్వాత్మ, సర్వసాధక, సేతు, శ్రీమా, సముద్రశ్చ విశిష్టశ్చ విహారక ఈ పేర్లు ఉన్నాయి. ఇవి పరమేశ్వరుడు యొక్క పేర్లు. నామం మీకు కొన్ని పేర్లు ఇంకా ఉన్నాయి. నేను టైం లేదని తగ్గించాను. నేను అలాంటి నామములతో పిలువబడే పరమశివుడే జన్మాది కారణం, హేతు, శాస్త్రయోని, సుఖాసన అని కూడా అంటే బ్రహ్మసూత్రాలలో శాస్త్రయోనిత్వాత్ అని సూత్రం ఉంది. శాస్త్రయోనిత్వాత్ అని సూత్రం. ఆ సూత్రానికి అర్థం ఏంటంటే 2 రకాల అర్థం చెప్తారు. శాస్త్రమునకు కారణము అని ఒక అర్థం. శాస్త్రమే ప్రమాణముగా వెళ్ళాడు అని యోని శబ్దానికి కారణం అనే అర్థం ఒకటి, ప్రమాణం అనే అర్థం ఒకటి, 2 అర్థాలు ఉన్నాయి. శాస్త్రమునకు కారణము అంటే ఆ వేదాలన్నిటికీ కూడా పరమశివుడే కారణం. బ్రహ్మం నుంచే వేదాలు వచ్చాయి కనుక వేదాలన్నిటికీ కూడా కారణమైన వాడు పరమాత్మ అని ఒకటి. 2వ అర్థం ఆ పరబ్రహ్మను చెప్పడానికి మనకి ప్రమాణం ఏమిటి అంటే వేదం, శాస్త్రం. శాస్త్రములే ప్రమాణములుగా వెలిగిన వాడు అంటే వేదైక వేద్యుడు. మనం వింటూ ఉంటాం వేదవిష్ట సర్వై నరమేవ వేద్య వేదాంతకు వేద విధేయ చాలా. నేను వేదాంతములన్నిటి చేత తెలియబడేవాడిని నేనే, వేదాలు చేసిన వాడిని నేనే, వేదముల యొక్క తాత్పర్య భూమి నేనే, సమస్త వేద ప్రతిపాద్యుడిని నేనే అంటే భగవంతుడు చెప్తూ ఉంటాడు. అంటే శాస్త్రయోనిత్వాధికరణంలో ఆ శాస్త్రమే ప్రమాణము అని. మరొక సూత్రం ఉంది జన్మాద్యస్థిత అని బ్రహ్మసూత్రాలు 2వ సూత్రం. అదేంటి అంటే జన్మాది కారణం, ప్రపంచము యొక్క జన్మస్థితి లయములకు కారణమైనది పరబ్రహ్మము. పరబ్రహ్మము వల్లే ప్రపంచం పుడుతోంది, పరబ్రహ్మం వల్లే నిలుస్తోంది, పరబ్రహ్మ యందే లయం చెందుతుంది. అలా చెప్పడం వల్ల దాంట్లో కొన్ని స్వారస్యాలు ఏంటి అంటే లోకంలో ఏదైనా ఒక కొండ తయారు చేశాం. కొండకు కారణం ఏంటంటే అడిగితే ఏం చెప్తారు అంటే మట్టిలో కొండ అయిపోతుందా చేసేవాళ్ళు లేకపోతే? అంటే దాన్ని చేసే కులారుడు కుమ్మరి కూడా ఉండాలి. అంటే మట్టి కులాలు 2 ఇద్దరు ఉంటే కథం చూసు. అంటే మట్టి అలాగే బంగారంతో మనిషి నైపుణ్యం కలిగినటువంటి అంశాలు ఎవరైనా ఉంటే ఆభరణాలు చేస్తారు. దాన్ని చేసి కర్త కావాలి, చేయడానికి ముడిసరుకు కావాలి. మంచి వస్త్రాలు నేయాలి అంటే నేతగాడు ఉండాలి, దారాలు ఉన్నాయి. దారాలతో నేతగాడు నేస్తే బట్ట అవుతుంది. మట్టితో కుమ్మరి చేస్తే గుట్టం పుడుతుంది. అలాగే ఈ జగత్తు పుట్టడానికి ముడిసొక్కేది చేసేవాడు ఎవరు? దేనితో చేశారు, ఎవరు చేశారు అది ప్రశ్న చేశాము. సమాధానం ఏం చెప్పాలి అని అంటే ఉన్నది బ్రహ్మ ఒకటే, అది ముడిసరికండి అని మరి చేసేవాడు అది ఆయనేనండి. అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ పెద్ద సిద్ధాంతం వేదాంతాల్లో. దీనికి నిమిత్త కారణం వేరేగాను, ఉపాదాన కారణం వేరేగాను ఉంటుంది లోక వ్యవహారం. కానీ ప్రపంచానికి బ్రహ్మ విషయంలో మాత్రం ఆయనే నిమిత్తము, ఆయనే ఉపాదానం. ఆయనే చేశారు. ఎవరు చేశారు? ఆయన వల్లే చేశారు. ఆయన పరాధీనం కాదు. ఆయన సర్వస్వతంత్రుడు, ఆయనే చేయగలడు. ఆయనకి వేరే కర్త అపేక్ష లేదు, ఆయనకి వేరే సరిపక్క అక్కర్లేదు. కేవలం ఆయనే. మన కళలో మనం అన్ని కంటాం, మనం ఉన్నది మనం ఒకళ్ళే ఉంటాం, ఇంకెవరు ఉంటాం, పక్క మనిషి కూడా ఉండదు. ఆ కళలో ఎన్ని వస్తువులు తయారు చేస్తా ఉన్నాం మనం. ఎక్కడికో వెళ్ళినట్టు, ఎన్నెన్నో వస్తువులను చూసినట్టు, ఎంతో భోగాలను అనుభవించినట్టు, లేదా ఎన్నో బాధలు పడినట్టు, ఇవన్నీ చూస్తాం. అన్నీ ఉన్నాయా? లేదు. తన కళ సామ్రాజ్యానికి తనే అధిపతి. దాన్ని తయారు చేసిన వాడు ఎవడు? తనే. పాడు చేసిన వాడు ఎవడంటే తనే. లేచిపోతే ఆ కళంతా పోయింది. కళ కన్నవాడు ఉంటే వాడే. కళ పోయిన తర్వాత వాడే. వీడి ఇంకో మనిషి ఎవడు ఉన్నాడు. అలాగే సర్వ జగత్తుకి ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా పరమాత్మే. ఆయన చేసిన కర్త ఆయనే, చేయడానికి మునిసరికి కూడా ఆయనే అనే మాట వేదాంతాల్లో చెప్తారు. కనుక అది స్థిరమైనది, అక్కడే లయం చెందుతుంది. మనం ఇల్లు కట్టామనుకోండి, కట్టడం మారాము, కూలిపోతే ఏమనుకుంది అని అంటే కూలిపోయింది, అది కట్టిన వేసంలో కూలిపోదు.
కట్టిన మనిషిలో ఊడిపోవడం ఉండదుగా. ఊడిపోతే ఏమవుతుంది? ఇదిగా ఇసుక దానిలో ఉండేటువంటి మెటీరియల్లోనే ఇంకా రైలు అయిపోయాం. తయారు చేయడానికి కట్ట ఉపయోగపడవచ్చు, కానీ అది కట్టడానికి ఏ ఇటుకలు ఇసుక కిందింపులు కానీ ఏవైతే కారణమో దయం చెందిన తర్వాత అదే మిగులుతాయి. అంటే ఏది ఉపాదాన కారణమో అదే చివరికి మిగులుతుంది. సర్వజంతు ఉపాదానం బ్రహ్మ కనుక ఈ ప్రపంచం అంతా పోయిన తర్వాత బ్రహ్మలోనే లయం చెందిపోతుంది. యథోన్నాభ స్థుతే లగ్నతే చాలు ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి. ఉదాహరణ ఏంటి అంటే, సానుభూలు తన నోట్లోంచి లాలాజలంతో ఒక గూడు కట్టింది, అది కూర్చుంది. ఎవరు కట్టారండి? అదే సరికట్టింది, అదే కొత్త వాళ్ళు ఏం కాదు. చేసింది అదే, తయారు చేసింది అదే, దూరింది అదే. అది బ్రహ్మ విషయంలో కూడా అదే ఉంది. తత్సృష్ట్వా తదేవా రుద్రావిశతు సత్యత్యాభవతు అని ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారు. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మే ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు, దానిలో ఆయనే ప్రవేశించాడు. ప్రవేశించడం అంటే ఏంటండి అంటే ఇటు కట్టి గృహప్రవేశం చేసినట్టు కాదు. ఎందువల్ల అంటే ఆయన ఏం చూడలేదు, అప్పుడు చూడడమే లాగా. అంతకు ముందు లేకపోతే దానిలో ప్రవేశించాడు మనిషి. ఆయన సర్వవ్యాపకుడై జగత్తంతా నిండి ఉన్న మనిషి ఈ ప్రపంచాన్ని సృష్టి చేసి దానిలో చూడేటువంటి మాట లాగిస్తాం. అట్లంటే అక్కడ తెలియబడుతున్నారు అన్నంతవరకే అర్థం తప్ప అక్కడ ప్రవేశించాడు అంతకుముందు లేడు ఈ మాట ఏం కాదు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు, దగ్గర ప్రతి చోట ఉన్నాడు. కానీ నేను గుండె నుంచి చేసుకుని చెప్తాం అంటే హృదయ స్థానంలో ఆయన ఉంటుంది. మనుష్య హృదయపేక్షయాకు మనుష్యాధికారత్వ అది హృదయపేక్ష. హృదయం మనుష్య స్థానం. నేను అంటే గుండె నుంచి చెప్తారు. ఈ కాళ్ళకేమో నెత్తిగా కొట్టుకుని నేను అన్నాను అంటే శరీరం అంతా నేనున్నా, అది కనిపించే చోటు హృదయం అనే మాటతో చెప్తారు. కనుక ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో జన్మానికి కారణము ఆయనే. ఆయన కూడా పొరవాడు ఉన్నాడు, ఆయన లేడు. ఆయనతో సమానుడు కానీ ఆయనకంటే గొప్పవాడు కానీ లేదు అనేది భగవసిద్ధాంతం. సమస్య అభ్యధికష్ట దృశ్యతే అనేటువంటి మాట. అలాంటి పరమేశ్వరుడు యొక్క సమస్త నామాలని కీర్తిస్తూ ఉంటే దానివల్ల మనకి పరమ ఈశ్వర అనుగ్రహం కలిగి నామ సంకేతాల చేత పరమాత్మ సంతోషించి ఆయన మనని అనుగ్రహిస్తారు. ఇవి శివప్రీతికరమైన విషయాలు అని చెప్పారు.